హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు నేను మీకు ఇంట్లోనే చాలా ఈజీగా చికెన్ ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. బ్యాచిలర్స్ కానీ లేదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఏమాత్రం టెన్షన్ పడకుండా చేసేయచ్చు. నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులోకి నేను స్పైసెస్ ఏమి ఎక్కువగా వాడట్లేదు కాబట్టి చిన్నపిల్లలకు కూడా చాలా హ్యాపీగా పెట్టేయచ్చు. ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక గిన్నెలోకి 3 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసిన ధనియాల పొడి 4 టేబుల్ స్పూన్లు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 3 టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, 1 లెమన్ జ్యూస్ పిండుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల గరం మసాలా, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి. ఈ ఆయిల్ ప్లేస్లోకి మీరు కావాలంటే నెయ్యినైనా తీసుకోవచ్చు, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇక్కడ నేను కారం అస్సలు వాడట్లేదండి, ఈ స్పైసెస్ మనకు సరిపోతాయి. ఇలా మసాలానంతా కలుపుకున్నాక 2 కేజీల చికెన్ని ఉప్పు నిమ్మకాయ వేసి బాగా కడుక్కుని ఈ మసాలాలో వేసుకోవాలి. చికెన్ని పీసెస్గా కాకుండా ఇలా జాయింట్గా కట్ చేసుకుని వేసుకోండి. ఇలా చికెన్ అంతా వేస్ట్ చేసుకున్నాక మసాలా అంతా చికెన్ పట్టేలా ఒక 5 మినిట్స్ బాగా కలుపుకొని ఒక 1 అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అప్పుడే మనకి చికెన్ సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలా మ్యాగ్నేట్ చేసిన చికెన్ని ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని 1 లీటర్ వాటర్ పోసుకొని పైన ఒక చిల్లులు గిన్నె పెట్టుకుని మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ పెట్టి ఒక 10 మినిట్స్ ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇలా ఆవిరి మీద ఉడికించుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది, మనకి చికెన్ కూడా త్వరగా ఫ్రై అవుతుంది. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. ఇలా ఒక 10 మినిట్స్ ఉడికించుకున్నాక నైఫ్తో కానీ లేదా ఫోర్క్తో కానీ గుచ్చి చూస్తే మనకి చికెన్ ఉడికిందో లేదో తెలిసిపోతుంది. ఉడకకపోతే ఇంకో 5 మినిట్స్ ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న చికెన్ని పక్కన పెట్టుకోండి. ఇలా ఉడికించుకున్న తర్వాత వాటర్ పారబోయకుండా పక్కన పెట్టుకోండి. ఆ వాటర్ మనం రైస్లోకి వాడుకుంటాం. ఇప్పుడు చికెన్ ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని హీట్ చేసుకోవాలి. ఇక్కడ మేము అంతకుముందు చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ పోసుకుంటున్నామండి. ఇలా చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ని 2 సార్లు మాత్రమే వాడుకోండి, 3వసారికి పారబోయండి. ఎందుకంటే ఇలా ఫ్రై చేసిన ఆయిల్ 2 సార్లు మాత్రమే వాడాలి, 3వసారికి వాడితే మన హెల్త్ అనేది బాగోదు కాబట్టి 2 సార్లు మాత్రమే యూజ్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 కప్పు జీడిపప్పు, 1 కప్పు బాదం వేసి ఫ్రై చేసుకోండి. మండీలోకి డ్రై ఫ్రూట్స్ ఉంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత 1/2 కప్పు కిస్మిస్ కూడా వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. కిస్మిస్ ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి మనం ముందుగా ఆవిరి మీద ఉడికించుకున్న చికెన్ పీసెస్ వేసి ఒక 5 to 10 మినిట్స్ ఫ్రై చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, అప్పుడే మనకి చికెన్ లోపల వరకు ఫ్రై అవుతుంది. చికెన్ ఫ్రై అవడానికి ఎక్కువ టైం పట్టదండి, ఎందుకంటే మనం ఆవిరి మీద ఉడికించుకున్నాం కాబట్టి త్వరగానే ఫ్రై అవుతుంది.
ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ స్లోగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అలానే అన్ని చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రైస్ కోసం మందపాటి గిన్నె పెట్టుకోవాలి. గిన్నె మందంగా ఉండేలా చూసుకోండి. అప్పుడే మనకి రైస్ మాడిపోకుండా ఉంటుంది. ఇందులోకి కొంచెం బటరు, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి హీట్ చేసుకోండి. మీ దగ్గర బటర్ లేకపోతే మొత్తంగా నెయ్యినైనా తీసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ ఫ్రై అవుతున్న ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు వేసి హీట్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన ఆయిల్ వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ ఫ్రై అయ్యాక 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 యాలకులు, 2 స్టార్ పువ్వులు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 మరాఠీ మొగ్గలు, 4 బిర్యానీ ఆకులు వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఎక్కువ స్పైసెస్గా ఏం వేయట్లేదండి, స్పైసెస్ సరిపోతుంది. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక మనం ఆవిరి మీద ఉడికించుకున్న వాటర్ పోసుకుని మరిగించుకోవాలి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ మేము 5గురికి సరిపడా మండిని తయారు చేస్తున్నాం కాబట్టి వాటర్ అనేవి ఎక్కువగా తీసుకుంటున్నాం. ఇక్కడ మీరు ఇంకా స్పైసీగా ఎక్కువగా కావాలంటే ఈ వాటర్లోకి ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ ఎక్కువగా తీసుకోండి. ఇలా వాటర్ అంతా పోసిన తర్వాత కొంచెం ఉప్పు వేసి మరిగించుకోండి. ఉప్పు కొంచెం ఎక్కువగా ఉండేలా చూసుకోండి. మేము ఇక్కడ 3 గ్లాసుల రైస్ తీసుకున్నాము కాబట్టి 7 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాం. ఇలా వాటర్ అంతా పోసిన తర్వాత వాటర్ మరుగుతుండగా ముందుగా కడిగి పెట్టుకున్న 3 గ్లాసుల బాస్మతి రైస్ వేసి కలుపుకుని ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే మన రైస్ రెడీ అయిపోతుంది. ఫైవ్ మెంబర్స్కి అయితే మేము చెప్పిన క్వాంటిటీస్ కరెక్ట్గా సరిపోతాయండి. ఇప్పుడు మైనీస్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో మీకు ముందు వీడియోలో చూపించాను, మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇప్పుడు జార్లోకి 2 ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు 4 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, కొంచెం సాల్టు, కొంచెం షుగరు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 20 సెకండ్స్ హై స్పీడ్లో బ్లెండ్ చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకుంటూ బ్లెండ్ చేసుకోండి. ఒక 4 మినిట్స్కి మనకి మైనీస్ అనేది రెడీ అయిపోతుంది. అలా రెడీ అయిన మైనీస్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా ఒక 10 మినిట్స్ ఉడికించుకున్నాక ఒక 5 మినిట్స్ వదిలేసేయండి రైస్ని. ఇలా ఉడికిన రైస్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పైన మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేసుకుని చికెన్ పీసెస్ మైనీస్తో తింటే ఎంతో టేస్టీగా, చాలా సింపుల్గా, ఈజీగా ఉండే మన చికెన్ మండి రెడీ. ఇంతేనండి, చాలా ఈజీగా ఉంది కదా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లోకి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి.